ఎస్ఐపి చాలా మందికి వర్కౌట్ అవ్వదు. ఎందుకో చెప్తా వినండి. నువ్వు ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేస్తే 7 ఇయర్స్లో నీ టోటల్ వాల్యూ 17,40,000 అవుతుంది. ఇందులో ప్రాఫిట్ 9 lakhs. నెక్స్ట్ 7 ఇయర్స్కి నీ ఇన్వెస్ట్మెంట్ 46 lakhs అవుతుంది. దాంట్లో ప్రాఫిట్ 29 lakhs. అండ్ లాస్ట్ 7 ఇయర్స్లో నీ ఇన్వెస్ట్మెంట్ 1,27 lakhs అవుతుంది. ఇందులో నీ ప్రాఫిట్ 1,02 lakhs. ఇప్పుడు నువ్వు ఒకటి గమనిస్తే ఫస్ట్ 7 ఇయర్స్లో నీకు వచ్చిన ప్రాఫిట్ 9 lakhs మాత్రమే. అండ్ సెకండ్ 7 ఇయర్స్లో నీకు వచ్చిన ప్రాఫిట్ 20 lakhs. థర్డ్ 7 ఇయర్స్లో నీకు వచ్చిన ప్రాఫిట్ అరౌండ్ 71 lakhs. అందుకే ఎస్ఐపిలో లాంగ్ టర్మ్ ఉండేలా ప్లాన్ చేసుకోమని చెప్తా ఉంటారు. కానీ మన వాళ్ళు ఈరోజు ఎస్ఐపి స్టార్ట్ చేసి 4-5 ఏళ్లలో ఆ ఎస్ఐపిని క్యాన్సిల్ చేసి ఆ డబ్బును ఏదో దానికి వాడేసుకుంటా ఉంటారు అనమాట. అందుకే చాలా మందికి ఎస్ఐపి వర్కౌట్ అవ్వదు. స్లోగా అయినా సరే మీరు ఎస్ఐపిలో మనీని అక్యుములేట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే లాంగ్ టర్మ్కి ఆలోచించండి. నెక్స్ట్ జనరేషన్ల కోసం ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గాల్లో నెంబర్లు కాదు, నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ కావాలంటే ఎస్ఐపి అని కామెంట్ చేయండి, మీకు డిఎం చేస్తాం.